నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా కనిగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో గర్భిణులకు నిర్వహించిన సామూహిక సీమంతల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సరియా బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశంను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన కలెక్టర్ ఒంగోలులోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఎంతో చరిత్ర కలిగిన హైదరీ క్లబ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సరియా గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. కనిగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో నెలలు నిండిన గర్భిణులకు జిల్లా కలెక్టర్ స్వయంగా సీమంతాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశంను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కుగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని బంగారు బాల్యం పేరుతో జిల్లా కలెక్టర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని గర్భవతులు బాలింతలు ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసని బాలాజీ మాట్లాడుతూ ఆడబిడ్డలు గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం అయ్యేంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్యవంతమైన బిడ్డలను సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. అంతకు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీరు జరగడమ్మా ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉద్దేశం ఏంటి, ఫస్ట్ 1000 days ఎంత ఇంపార్టెంట్ అంటే మీ బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా మీ బిడ్డ అంటే మంచి కలిగి వారు హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అందరికీ కూడా కళలు ఉంటాయి మీ బిడ్డ గురించి మీ పిల్లల గురించి. బట్ వారికి చాలా చాలా ఇంపార్టెంట్ వారు ఒక హెల్త్. ఆ హెల్త్ బాగుంటే వారు మిగతా అన్ని దీంట్లో వారు చేయగలుగుతారు. దానికి కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఏ రోజు మీరు కన్సీవ్ అయ్యారో ఆ రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 years వరకు మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారో, ఎంత హెల్తీగా వారిని మీరు చూసుకుంటారో, మిగతా ఉన్న వారు ఎంత 8 years వరకు ఉన్నా కూడా ఆ మిగతా 70 years 78 years వారు ఎలా వారు హెల్త్ పరంగా మెంటలీ హౌ ఎఫెక్టివ్ మీ బిడ్డ ఉంటారనేది ఫస్ట్ ఈ 2 years ఈ 2 సంవత్సరం నిర్ధారణ చేస్తుంది. సో దానికోసమే ఈ ఫస్ట్ 1000 days మీదే ఫోకస్ చేయాలనేది గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడబిడ్డలకి గర్భం మొదలైనప్పటి నుంచి వారికి తిరిగి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుట్టాలని కదా ప్రభుత్వం ఒక మంచి మార్గాన్ని తీసుకొని పనిచేస్తుంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయని సెక్టర్లో వాళ్ళు మరి కొంతమందికి ఒక నిర్ధారణ మన డిఎంఎడ్ చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్స్ మందులైన తీసుకుంటారు కానీ వాడే దగ్గర ఎక్కడ తీసుకోలేదు అనుమానాలు ఉంటాయి. ఈ పని చేస్తే పని చేయాలి నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎప్పుడైనా మనం ప్రైవేట్ మెడికల్ షాప్ చేస్తే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టినట్టు కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాం. ప్రభుత్వం వచ్చే మాత్రం నేనే
మంది బాగా పనిచేస్తారు. అందరూ చెప్పిన పోలీసు ట్యాబ్లెట్స్, ఐరన్ పోలీస్ కానీ క్యాన్సర్ ట్యాబ్లెట్స్ కానీ మీరు బయట ఉన్న కంటే కూడా మన గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ కానీ మన డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేస్తారో అవన్నీ చాలా ఉపయోగకరమని దాంట్లో మీకు ఏం కావాలో అవన్నీ కూడా సక్రమంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నేను చెప్పాను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు వెళ్ళి ఒకసారి చూడండి. మేడం గారి సపోర్ట్ ద్వారా మేము మన కనీయ ప్రజల సహకారంతో అది చేయగలిగాము. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా అవసరం లేకపోతే డిజైన్ చేసి పెట్టాలి చెప్తారేమో కానీ నిన్న 5 నార్మల్ ఎలిగింది మన హాస్పిటల్. నిన్న చెప్తా ఉన్నాను నార్మల్ ఎలిగి ఒక రోజులో 5 దయచేసి ఆశాలు మీరు ఏమనుకోకుండా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే అది అలా బయటికి వెళ్తే 50 నుంచి లక్ష రూపాయలు అవుతుంది ఖర్చు. ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడితే ఏమన్నా దగ్గరేమన్నా డబ్బులు ఛార్జ్ చేయడం లేదు. నేను ఇంకా కూడా చూస్తున్నాను మేడం గారు పంపించిన ఒక పర్మనెంట్ గైనకాలజిస్ట్ కూడా శాలరీ చేసి అసలు ఏ కేసు వచ్చినప్పుడు కొన్ని బయటకు వెళ్తున్నాయి అది కూడా వెళ్ళకుండా చేయాలనే ఆలోచన ఉంది. ఎవరైనా డాక్టర్స్ మీకు తెలిసిన గైనకాలజిస్ట్ వస్తారన్నా మధ్యలో శాలరీ కూడా పెట్టి మన గవర్నమెంట్ అపాయింట్ వరకు కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతూ మా కలెక్టర్ మేడం గారికి ఎందుకంటే మీ పనులు ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి మీరందరూ ఒంగోలులోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ కు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన హైదరీ ఆఫీసర్స్ క్లబ్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం పట్ల కమిటీని అభినందించారు. కొత్త కమిటీ క్లబ్ ను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారని తెలిపారు. రోడ్డు ఫేస్ లో షాపింగ్లు కట్టడం వల్ల క్లబ్కు కొంత ఆదాయం రావడంతో పాటు 10 మందికి సాయం చేసే వీలు కలుగుతుందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ క్లబ్ కమిటీ సభ్యులు ఐక్యంగా ఉండి దీనిని మరింత అభివృద్ధి చేయాలని దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ 900 మంది సభ్యత్వం కలిగిన హైదరీ ఆఫీసర్స్ క్లబ్ లో మొట్టమొదటి మహిళా మెంబర్ గా తనకు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్లబ్ లో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీఆర్ దామోదర్, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ గుండవరపు రాఘవ, ఎన్ చంద్రమోహన్ రెడ్డి, ఆంజనేయులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ మేము అందుకే పనికి వచ్చాము. నేనేమి మనం చెప్తాం. వాళ్ళు కూడా ఉంటారు సార్. ఈ ప్లేస్ రోడ్ మార్చి 10 feet ఎమ్మెల్యే గారికి వస్తారు. మన హైదర్ క్లబ్ వాళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి దీని ఒక షాపింగ్ కాంప్లెక్స్ని ఒకటి ఇక్కడ హైదర్ క్లబ్లో నిర్మించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొత్త కమిటీ వచ్చింది. కమిటీ సభ్యులందరికీ కూడా ఈ క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపులు కొన్ని కడితే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది.
దానివల్ల ఇంకో 10 మందికి మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజే భూమి పూజ చేశారు. దానికి మన ఎస్పీ గారు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. 100 days లోపల ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అయిపోయిందని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్బు, చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాం. హైదరీ క్లబ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, మరి దానికి భూమి పూజ చేయడానికి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇక్కడ మా హైదరీ క్లబ్లో దాదాపుగా 900 మంది మెంబర్స్ ఉన్నారు. అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం. నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి మహిళను నేనే, ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో. కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమందికి అంటే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా. కాబట్టి ఇంకా క్లబ్ డెవలప్మెంట్కి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని కొత్తగా వచ్చినటువంటి టీము వాళ్ళ యొక్క మార్కులు వేసుకోవడానికి వెంటనే ఇలా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. మొదటగా నేను వాళ్ళని కూడా అభినందిస్తూ ఇంక మరిన్ని విషయాలు బాగా డెవలప్ చేసి దానికి కృషి చేయవలసిందిగా కోరుతూ ఈ హైదరీ క్లబ్ కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత చురుగ్గా పనులు చేసుకొని ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రైజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువలన మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఇన్కరే ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది. సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది, దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసర్స్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ముందల పక్క 6 షాపులు వస్తాయి. అదేవిధంగా దాని వెనకాల పక్క ఒక క్యాఫెటేరియా, మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు. ఇవాళ హైదరీ క్లబ్బు సంవత్సరం మా ఎన్నికైన సంవత్సరం పూర్తయిన ఈ తరుణంలో అనేక కార్యక్రమాలు ఇందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఇవాళ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఇక్కడ క్లబ్కి కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి వీలవుతుంది. దీని తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నాం. ఇప్పటికి మేము చేరిన తర్వాత దాదాపు 500 మందికి పైగా సభ్యులు చేరుతున్నారు. టౌన్లో, పట్టణంలో, జిల్లాలో ఉండే ప్రముఖులంతా కూడా హైదరీ క్లబ్లో మెంబర్షిప్ కోసం ప్రిస్టేజియస్గా తీసుకొని జాయిన్ అవుతూ ఉన్నారు. అందులో మేము దాన్ని స్క్రూటినీ చేసి మంచి పర్సన్స్ని, దీనికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోవాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము. అలాగే భవిష్యత్తులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా రాబోతుంది. మన హైదరీ ఆఫీస్ క్లబ్కి జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారు ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్గా ఉన్నారు. అలానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు, మేడం గారి దీని ప్రకారం కోఆపరేషన్ తోటి క్లబ్లో అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా మనం అంతకుముందున్న బైలాస్ని కాకుండా కొన్ని సరి చేసుకొని కొత్త బైలాస్ని కూడా కలెక్టర్ తమీం అన్సారియా గారి ఆధ్వర్యంలో వారి అప్రూవల్ తోటి కొత్త బైలాస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బైలాస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జోడించడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే అందరి కోఆపరేషన్ తోటి, అందరి మెంబర్లు మీలాంటి ప్రెస్ అందరి కోఆపరేషన్ తోటి ఇంకా కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు,
సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. అలానే ఇంకా ముందు తీసుకురావడానికి బేసికల్గా మనకి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి అది ఒక పాయింట్గా పెట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాము. తర్వాత మిగతా డెవలప్మెంట్ చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి ఇది ఆఫీస్ క్లబ్ అంటే క్లబ్లాగా కాకుండా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా పబ్లిక్ హెల్ప్ చేసే ఇదిలాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ, పత్రికా విలేకరులకి, ఫోటోగ్రాఫ్ అందరికీ, మీడియా వారికి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ మా అసోసియేషన్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా గోల్ ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలనేది నా డ్రీమ్. అందుకు గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇచ్చే కోచింగ్ సెంటర్లో నాకు సీటు ఇప్పించాలని ప్రకాశం జిల్లా ఖమ్మంకు చెందిన తమ్మినేని చాతుర్య అనే విద్యార్థిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వేడుకుంది. 2 రోజుల క్రితం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు చదువుతూ స్టేట్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇటీవల విజయవాడలో అభినందన సభ నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హెచ్ఈఎస్సీ చదువుతున్న చాతుర్య 980 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ టాపర్స్ తో నిర్వహించిన ముఖాముఖిలో చాతుర్య తన కుటుంబం నేపథ్యం, తాను ఎలా చదువుకున్నది, తన లక్ష్యం ఏమిటో లోకేష్ కి వివరించింది. తనకు ఇంటిగ్రేటెడ్ BA తో పాటు సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఎన్టీఆర్ ట్రస్ట్ లో సీటు ఇవ్వాలని కోరింది. వెంటనే స్పందించిన లోకేష్ నీకు సీటు ఇప్పించి నీ ఉన్నత చదువులకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. అప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్ లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ ని కూడా కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్ కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జీవనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు IAS ప్లస్ BA ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను IAS ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చి అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్ గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నా తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్ లో P4 స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగా ఉంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదాన్నే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. యాక్చువల్లీ IAS కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా అవ్వట్లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను, నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వెరెవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారంతో గృహ నిర్మాణ లబ్ధిదారులు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా కోరారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసని బాలాజీలతో కలిసి కనిగిరిలోని హౌసింగ్ కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణ లబ్ధిదారులకు యూనిట్ విలువ 1.80 లక్షలకు అదనంగా ఎస్సీ బీసీ 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు, ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటికల సహకారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్లతో పాటు మండల అధికారులు పాల్గొన్నారు. త్వరగా మీ ఇల్లుని మీకు ఏదైతే కేటాయించారో కూడా చూపించలేదంటే ఇక్కడ చెప్పండి ఎందుకు ఏం పేరు నీ పేరు? నీకు ఎంత పడ్డాయి? ఎందుకంటే బీసీ 45,000 పడ్డాయి మేడం. 45,000 ట్యాబ్ కూడా వేస్తాం. మొత్తం 544 ఇల్లు కట్టిందా? నమస్కారాలు. మనకి ఇక్కడ మొత్తము 4 ఓసీ ఉన్నారు. బీసీలందరికీ కూడా ఒక్కొక్కరికి ఇంటికి 50,000 రూపాయలు, ఎస్టీస్ 120 మంది ఉన్నారు. 4 విడతలుగా ఇస్తారు. ఫస్ట్ విడత 22,500, రెండో విడత అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా కోవిడ్కి సంబంధించి మొత్తం దానివల్ల లబ్ధి పొందే వాళ్ళలో 289 మంది లబ్ధిదారులు ఉన్నారు మేడం. 1.5 కోటి రూపాయలు మీ లేఅవుట్కే మీకు ఇక్కడ ప్రభుత్వము అంతే. దాంట్లో మనకి 544 ఇళ్లు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక 130 మంది ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా 369 మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్, ఇంటి లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్. ఈ 369 ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి గతంలో 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్ తోనే ఇచ్చారు. కాబట్టి ఆ యూనిట్ కాస్ట్ తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్ గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి ఆ ఆర్థిక సహాయం చేసి మీ ఇళ్లన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి నిర్ణయించడం జరిగింది. అవైలబిలిటీ దొరుకుతుంది. అదేవిధంగా ఇసుక కూడా ఇస్తున్నాం ఇక్కడ మీకు లేఅవుట్ లో. డంప్ కూడా శాండ్ డంప్ కూడా లేఅవుట్ లోనే ఉంది. మీకు తెలిసే ఉంటుంది. నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీసు జాగీలాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గల డాగ్ స్క్వాడ్ యూనిట్ ను జిల్లా ఎస్పీ సందర్శించి డాగ్ స్క్వాడ్ యూనిట్ పరిసరాలను, అక్కడ ఉన్న వివిధ జాగీలాలను, వాటి గదులను, వాటికి అందించే ఆహారాన్ని, వాటికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను పరిశీలించారు. జాగీలాలకు సంబంధించిన పలు విషయాల గురించి డాగ్ హ్యాండిలర్స్ ఎస్పీకి వివరించారు. జాగీలాల ఆరోగ్య పరిస్థితిని, వాటికి అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకొని వాటి యొక్క శ్రద్ధ, ప్రతిస్పందనను పరిశీలించారు. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే 4 జాగిలాలు, క్రైమ్ ట్రాకర్స్ 2 జాగిలాల యొక్క పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా డాగ్ స్క్వాడ్ లోని జాగిలాలకు వాతావరణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా జాగిలాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎస్పీ 5 కొత్త కూలర్లను అందజేశారు. మెరుగైన నేర విచారణకు దోహదపడే విధంగా జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని, కొత్త మెలకువలను నేర్పించాలని, సమయానికి ఫీడింగ్ అందించాలని, వాటి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాగ్ స్క్వాడ్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమణారెడ్డి ఉన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ముద్దాసు జన్మదిన వేడుకలను వంగులు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్డులోని రవిప్రియమాల్ నందు జరిగిన రియాజ్ జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేక్ ను జనసేన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల నడుమ రియాజ్ కేక్ కట్ చేశారు. అనంతరం
అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు రియాజ్ పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. షేక్ రియాజ్ భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శి చలపతి రాంబాబు, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, పల్ల ప్రమీల, బొందిల శ్రీదేవితో పాటు ఏముందని చేస్తావా? ఈరోజు రవిప్రియ మాల్లో రేపు 17వ తారీఖున రియాజ్ గారి పుట్టినరోజు తరపున ఈరోజు అడ్వాన్స్గా రియాజ్ గారిది ఈరోజు ఇక కేక్ వస్తున్నాము. దానికి వీర మహిళలు, జన సైనికులు అందరూ, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అందరూ మేము వచ్చాము. ఈరోజు రియాజ్ గారికి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. నెక్స్ట్ ముందు మంచి జరగాలని చెప్పి, రాబోయే రోజుల్లో మంచి జరగాలని మేము అందరూ ఆశిస్తున్నాము. అతను ఉన్నతమైన పదవిలో చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుడిని దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడి ఎన్నో దెబ్బలు తిని ఇలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇలా మంచి పొజిషన్లో చూడాలని కోరుకోవడం అనేది మా అభిమానం. అందరు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కోరిక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖున ఉండలేదు కాబట్టి అడ్వాన్స్గా రియాజ్ గారిని ఒప్పించి ఆయన్ని ఇక పిలిపించి ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మూకుమ్మడిగా కలిసి జన సైనికులు వీర మహిళలు కలిసి అందరూ ఒక పండగలాగా ఈరోజు చేయాలని అనుకున్నాము. ఆయన ఎంతో ముందుకు జరగాలని, మంచి పదవి రావాలని చెప్పి ఆ భగవంతుని ఇంకొకసారి ప్రార్థించి రియాజ్కి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రియాజ్. రేపు 17వ తేదీ నా జన్మదినం సందర్భంగా నేను అందుబాటులో ఉండట్లేదని తెలుసుకొని మా జనసేన పార్టీ నాయకులు కద్ది రవిశంకర్ గారు మరియు మా జనసేన పార్టీ వీర మహిళలు, మా నాయకులు అందరూ కూడా ముందుగానే ఈరోజు
మన అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా జన్మదినం జరుపుకుందాం. ఎందుకంటే ఆ రోజు యథావిధిగా కూడా మేమందరం కూడా చేసుకుంటాం, మీరు లేకపోయినా. ఇప్పుడు మీ సమక్షంలో మేము కేక్ కట్ చేస్తామంటే సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరి ఆనందాన్ని కాదనలేక నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా ఎంతోమంది ఈ జిల్లాలోనే కాక ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ద్వారా నాకు తోడబుట్టినటువంటి వ్యక్తుల్ని, ఇటు అన్నదమ్ముల్ని కానివ్వండి, ఇటు అక్క చెల్లెల్ని కానివ్వండి, ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి మరొకసారి నా జన్మదినం తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం నిజంగా అది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిపించేటటువంటి మార్గంలోనే నేను నడుస్తూ జనసేన పార్టీకి నాకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో సేవ చేస్తూ నాకు ఇచ్చినటువంటి నా అన్నదమ్ములకి సహాయ సహకారాలు, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలకి కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలోనే ఇదే సంతోషంతో నా యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను అందుబాటులో లేకపోయినా నా జన్మదినోత్సవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక పండగగా వాళ్ళు జరుపుకోవటం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశము చాలా తక్కువ మందికి వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక అంశంపై అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఒంగోలు రాజప్ప నగర్ రోడ్లోని అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం అనురాధ ఆధ్వర్యంలో 7 మహిళలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి తల్లి బిడ్డ సంరక్షణ గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాల గురించి సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేడు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందన్నారు. తల్లిపాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి, పౌష్టికాహార ఆవశ్యకత వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గర్భిణీ రూప మాట్లాడుతూ తమకు శ్రీమంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గర్భిణీగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పౌష్టికాహారం గురించి చక్కగా వివరించారని తెలిపారు. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి పెద్దశెట్టి వరలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడాలో భాగంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. First delivery. Okay. देखो मारी చూడండి మీరు సంతోషంగా
సంక్షేమంగా హ్యాపీగా ఉండాలని మేమందరం వీళ్ళకి చెప్పాను. ఓకే బాగుంటారు. చూడండి మేడం. చెప్పండి. నేమ్స్ రేపు మార్నింగ్. జిల్లాలో మన శ్రీయుత కలెక్టర్ గారు ఈ ఏప్రిల్ 8వ తేదీన 8 నుంచి 22 వరకు పోషణ పక్వాడా అనే ప్రోగ్రాము 8వ తేదీన ప్రారంభించినారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే 4 థీమ్స్, మెయిన్ 4 థీమ్స్పై తల్లి బిడ్డ సంక్షేమం గురించి అవి ఒక 4 థీమ్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున సామూహిక శ్రీమంతాలు జరుపుకుంటున్నాము మా అంగన్వాడీ సెంటర్లో. దానికి సంబంధించి మాకు అందరూ కూడా ఇక్కడ ఏరియాలో అయినటువంటి తల్లులు కానీ, అలాగే మా వరలక్ష్మి గారు, మా మేడం గారిని మేము అడిగాము, మా ఇట్లా ప్రోగ్రాం చేసుకుంటున్నాం మేడం అని. చేస్తే తను చాలా ఇంట్రెస్ట్గా మాకు మా పిల్లలకి, మా తల్లులకి చీరలు తను ప్రొవైడ్ చేశారు. అందరం కూడా ఆమెకి ఎంతో మేము ప్రతిసారి ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా కానీ తను మేడం గారి సహకారం మాకు బాగుంటుంది. తను ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా చక్కగా అటెండ్ అవుతారు. అలాగే మా తల్లులకి సలహా ఇస్తారు. ఈసారి ఇవి ప్రొవైడ్ చేశారు. మేమందరం కూడా మా అందరి తరఫున, మా అంగన్వాడీ టీచర్స్ తరఫున మేమందరం కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 7వ వార్షికోత్సవ ఉత్సవాలని చెప్పి అంగన్వాడీ సెంటర్లో జరగడం జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 8వ తారీఖు మన కలెక్టర్ ఆఫీస్లో మన కలెక్టర్ గారు స్పందనలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు పౌష్టికాహారాల మీద, పిల్లల మీద, గర్భిణీ స్త్రీల గురించి ప్రతి ఒక్కటి రోజుకొకటి జరుగుతూ వస్తుంది. అదే వాటి పరంపరలుగా ఈరోజు సామూహిక సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్లో. సామూహిక సీమంతాలంటే ప్రతి ఒక్కళ్ళు సీమంతాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో నెల తప్పినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి బిడ్డకి 3వ సంవత్సరం వచ్చినంత వరకు అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ల నుంచి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదే దాంతో ఎలా ఉండాలి, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి ఎటువంటి పౌష్టికాహారం పెట్టాలి అనే విధానంలో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే ఆనవాయితీతో ఈరోజు కూడా ఇక్కడ సీమంతాలు చేయడం జరుగుతుంది. ఇది అయ్యన్న గారి చేను. 70 ఏళ్లు పైబడిన ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. దీనికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎవరికైనా అనుమానం ఉంటే రండి, నిరూపిస్తామని సూదనగుంట కోటేశ్వరరావు, సూదనగుంట హరిబాబు, సూదనగుంట శేషయ్య సవాల్ విసిరారు. ఒంగోలులోని కేశవరాజుగుంట సర్వే నంబర్ 15/1లో గల తమ చేనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. 1947వ సంవత్సరంలో తమ తాత సూదనగుంట వెంకట సుబ్బయ్య 5.10 ఎకరాల భూమి కొనుగోలు చేసి అన్నదమ్ముళ్లు పంటలు పండించుకుంటున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డులో తమ పేర్లు ఉన్నాయని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని వారు చెప్పారు. ఈ భూములు వారసత్వంగా 3వ తరమైన మాకు వచ్చాయన్నారు. నిన్నటి దాకా ఇక్కడ శనగ వేశామని వారు తెలిపారు. బొల్లినేని అంజిబాబు అనే వ్యక్తికి తాము ఈ భూమిని కౌలుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి వివిధ రకాల పంటలు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా ఆక్రమణలు జరుగుతున్నాయంటూ మీడియాలో కథనాలు రావడం, ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఇక్కడికి వచ్చి హడావిడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ భూమికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా డాక్యుమెంట్లు ఇస్తామని తెలిపారు. అనవసర రాద్ధాంతం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు కోటేశ్వరరావు, హరిబాబు, శేషయ్య స్పష్టం చేశారు. ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోల్డర్ నేను మా నాన్నగారు వారసుని నేను సోదనగుంట నాగభూషణం కుమార్ అండ్ హరిబాబుని మాట్లాడుతున్నా. మాకు ఇది 1947 రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్నలకి, మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి.
దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, తోటలు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేమి లేవు. ఈ 5 ఎకరాలు 10 సెంట్లు మేము మా నాన్నోళ్ళు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరో రైతు వారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించాలి. ఏమండి ఎవరు చెప్పారు? మా తాతోళ్ళు ఈ చేనులో వాళ్ళ కింద మేము పనిచేసాం. తర్వాత మా నాన్నోళ్ళు చేశారు. ఇప్పుడు కూడా చేను వాళ్ళదేనండి. అయ్యన్న గారి చేను అంటే ఎవరైనా చెబుతారు. 47 నుంచి మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే, ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే. ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది. మేము పని చేస్తూనే ఉన్నాం. 47 కొన్న కాడి నుంచి మేము కొన్నాం. ఇక అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది. అది 15/1 మాది, 15/2Aలో 4 ఎకరాలు 40 సెంట్లు, 15/2Bలో 12 మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు, మొత్తం 21 సెంట్లు మొత్తం ఉంది. గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు అని వాళ్ళే చెప్పుకున్నారు. కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు ఇప్పటికి స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్. All the 5 acre cents are enjoyed by the 6 persons of అయ్యన్న. ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో రాజకీయం కానీ ఇంకొక గొడవలు కానీ ఏమి అవసరం లేదు. మా నాన్నోళ్ళు కష్టపడి పనిచేసి 8 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మా కిందే ఉంది ఈ చేను. ఎవరికి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా 70 ఏళ్ళు వయసు గల ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన్న గారి చేయాలని చెప్తారు. ఎవరైనా విచారించుకోండి. ఇక దాంట్లో తిరిగే లేదు. ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం. మాకు కావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది. కోర్టు అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి వీఆర్ రెడీ. 1927లో సబ్డివిజన్ చేసి 15/1 5 ఎకరాల 10 సెంట్లు ఎడగొట్టారు. తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో 15/2 అని 4 ఎకరాల 40 సెంట్లు ఎడగొట్టారు. ఈ 1927లో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ 5 ఎకరాల 10 సెంట్లు. అతను కొన్నాళ్ళు అనబిగించుకొని వాళ్ళ కుటుంబం నిమిత్తం 1946లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 1947లో మా పెద్దనాన్న ఉన్నాడు, సూదనం ఉంటే వెంకట సుబ్బయ్య, తండ్రి అయ్యన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. రెండోది, మేము ఏదో రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు, అవన్నీ మాకు అనవసరము. 1954లో మా నాన్నగారు అన్నదమ్ములు 6 వాళ్ళు ఏరుబోతూ పార్టీషన్ రాసుకొని తలా 85 సెంట్లు పంచుకున్నారు. కుటుంబం నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగలు ఉంది, 1A ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఇది పట్టా భూమి అని. వాళ్ళ కాడికి పోయి ఇళ్ల స్థలాలు ఇమ్మని కూడా చెప్పారు. అడిగితే అవి పట్టా భూములు ఇయటానికి లేదని 2004 నుంచే పాలనీని వాదు చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి. నేను ఇవ్వలేను, అవి పట్టా భూములు ఇళ్ల స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు. అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దన్ కాడికి పోయాడు. అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టా భూములు అన్నాడు. మళ్ళీ మాగుంట కాడికి పోయాడు, అక్కడ వీలు పడలా.
ఆఖరికి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు. అర్థమైందా? ఇళ్ల స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కోర్టు కేసాడు. వేసిన అతను 11 సంవత్సరాల పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని. మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆగిపోయిన కేసులన్నీ త్వరితగతిన విచారించమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఒక 1-2 సంవత్సరాల క్రితం. అప్పుడు బెంచ్ మీదకి కేసు వచ్చింది. వాళ్ళు అమ్మలేదు కాబట్టి, వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు. కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీ. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సంపూర్ణంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన స్వామివారి ఉత్సవాలు 15వ తేదీన జరిగిన ఉంజల సేవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజైన స్వామివారి ఉంజల సేవ కార్యక్రమాన్ని కనుల పండుగగా చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన ఉంజలనందు స్వామివారిని కొలువు తీర్చి ఏకాంత సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చక బృందం స్వామివారి కైంకర్యాలను నిర్వహించగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య సాంస్కృతిక సేవ సమాఖ్య అధ్యక్షులు అయినంపుడి మురళీకృష్ణ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయంలో జరిగిన స్వామివారి ఉత్సవ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రావెల శివశంకర్ పర్యవేక్షించారు. అది ఒక్క నిమిషం వీడియో పెట్టించా ఫోటోలు కొన్ని. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో न भूतो न भविष्यति न भूतो न भविष्यति
అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.